హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. చాలామంది ఏమిటి మన వెహికల్స్ మైలేజ్ అనేది రావటం లేదు అనేసి చాలామంది అయితే చెప్తున్నారు. ఈ మైలేజ్ అనేది ఎందుకు రాదు అనేసి ఈ ఒక్క పార్ట్ వల్ల ఏమిటి మనకు మైలేజ్ ఇష్యూ, తర్వాత సౌండ్ అనేది చేంజ్ అవుతుంది. దీని పేరే ఎయిర్ ఫిల్టర్ అంటాము. ఇది చాలామందికి తెలుసు. ఈ ఎయిర్ ఫిల్టర్ని చాలామంది ఏమిటి దాన్ని క్లీన్ చేసి వేసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్న వెహికల్ ఏమిటి యాక్టివా 4G వెహికల్. ఈ వెహికల్కి మైలేజ్ రావటం లేదనేసి మా దగ్గర అయితే ఇచ్చాడు. మైలేజ్ని డిసైడ్ చేసే దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పార్ట్ ఏమంటే ఇది మన వెహికల్కి మైలేజ్ ఇష్యూలో 50% ఈ ఎయిర్ ఫిల్టర్ ద్వారానే మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ వల్ల మైలేజ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే ఇప్పుడు చెప్తాను. లాస్ట్ వరకు మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని చూసేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయొద్దండి. ఇప్పుడు మీరు చూసింది ఎయిర్ ఫిల్టరు. ఈ ఎయిర్ ఫిల్టర్ వల్ల ఎందుకు మనకి మైలేజ్ అనేది తగ్గుతుంది అనేసి ఇప్పుడు చెప్తాను. ఈ పార్ట్ వల్ల ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ఎందుకు ఇచ్చారంటే మన వెహికల్కి ఇంజన్ లోపల ఎయిర్ అనేది సప్లై అవుతాయని మాత్రమే ఇంజన్ లోపల ఫైర్ అనేది అవుతుంది. అక్కడ ఫైరింగ్ జరిగినప్పుడు తర్వాత ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంజన్కి ఏమిటి ఎయిర్ సప్లై లేకపోతే మన వెహికల్ స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఎయిర్ అనేది డైరెక్ట్ ఇంజన్లోకి డస్ట్, దుమ్ము ఇవన్నీ ఏమీ పోకుండా ఇది ఎయిర్ని ఫిల్టర్ చేసి ఇంజన్కి స్వచ్ఛమైన గాలిని ఇవ్వడానికైతే ఎయిర్ ఫిల్టర్ని అయితే ఇచ్చారు, డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమిటి కొత్త ఎయిర్ ఫిల్టరు. ఈ విధంగా ఎయిర్ ఫిల్టర్ అనేది ఉండాలి. ఈ విధంగా ఎయిర్ ఫిల్టర్ ఉంటే ఏమిటి దాంట్లో గాలి కానీ నీట్గా ఫ్రీగా అనేది సప్లై అవుతుంది. ఇంజన్లో ఎలాంటి సప్లై అనేది ఎయిర్ అనేది కొంచెం తగ్గటం వల్ల ఎయిర్ తీసుకోవడప్పుడు ఇంజన్లో ఎయిర్ అనేది కరెక్ట్గా పోకుండా ఉంటే ఏమిటి ఇంజన్ లోపల ఫైరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. పెట్రోల్ అనేది కన్జ్యూమ్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఎయిర్ అనేది ఫ్రీగా దానికి ఇంజన్కి అందటం వల్ల మనకి మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఫుల్ బ్లాక్ అయిపోతే ఏమవుతుందంటే ఎయిర్ అనేది కరెక్ట్గా ఇంజన్కి సప్లై అనేది తగ్గిపోతుంది. అలాగే తగ్గినప్పుడు ఏమిటంటే వెహికల్ లోపల పెట్రోల్ ఎక్కువ అనేది తాగుతుంది. అప్పుడు ఏమిటంటే మన వెహికల్కి మైలేజ్ ఇష్యూ అనేసి వస్తుంది. ఈ విధంగా మీ వెహికల్కి ఏమన్నా ఎయిర్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోయి ఉంటే కొత్తది ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకోండి. దాన్ని పాతదైతే క్లీన్ చేయడానికి అయితే చూడొద్దండి. ఎందుకంటే పాత ఫిల్టర్ వేస్తే ఏమిటి మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక 50% లేదా 40% మాత్రమే క్లీన్ అవుతుంది. దాంట్లో ఎయిర్ ఫిల్టర్ లోపల చిన్న డస్టికల్ పార్ట్స్ అనేవి అలాగే ఉండిపోయి ఉంటాయి. అలాగే ఉండిపోవటం వల్ల మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది 100% ఎయిర్ అనేది ఫ్రీగా అనేది సప్లై కాకుండా అయిపోతుంది. ఎయిర్ ఫిల్టర్ని ఏమిటంటే మీకు మైలేజ్ ఇష్యూ తర్వాత ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయింటే మీకు ఈ బీటింగ్ సౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ బీటింగ్ చేంజ్ అవుతుంది. తర్వాత ఏమిటంటే పెట్రోల్ ఎక్కువ తాగుతూ ఉంటుంది. మైలేజ్ ముందుకి ఇప్పటికి మైలేజ్ డిఫరెన్స్ వస్తుంది. పికప్ కూడా కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. ఈ ఒక్క ఎయిర్ ఫిల్టర్ వల్లనే ఇలాగ జరుగుతూ ఉంటుంది. మీ వెహికల్కి ఏమన్నా ఇలాగ మైలేజ్ ఇష్యూ తర్వాత ఇంజన్ బీటింగ్ ఏమన్నా చేంజ్ అయినా తర్వాత పికప్ ఏమన్నా తగ్గినా ఓన్లీ ఈ ఎయిర్ ఫిల్టర్ వల్లే మైలేజ్, పికప్ తర్వాత ఇవన్నీ డ్రాప్ అవుతుంది. 50% ఈ ఎయిర్ ఫిల్టర్ వల్ల మనకి మైలేజ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను, మీ వెహికల్కి ఏమన్నా ఇలాంటి ఇష్యూ అనేది ఉంటే ఈ ఎయిర్ ఫిల్టర్ను ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి. ఈ ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. ఈ ఒక్క పని చేసుకుంటే మీ వెహికల్కి మైలేజ్ ఇష్యూ అంతా సాల్వ్ అనేది అవుతుంది. ఏ వెహికల్ అయినా BS6 అయినా BS4 అయినా ఏ వెహికల్స్కి అయినా ఎయిర్ ఫిల్టర్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది చెక్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ వెహికల్ చూశారు కదా, మైలేజ్ ప్రాబ్లం అనగానే ఈ పార్ట్ని అయితే ఓపెన్ చేస్తే ఏ విధంగా బ్లాక్ అయిపోయిందో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.